కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే కొత్త నిబంధనలో 27 పుస్తకాలతో పాటు ప్రకటన గ్రంథాన్ని కూడా మనం చదవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని గురించి ఎంతో స్పష్టంగా చెప్పబడిన పుస్తకం. యేసు ప్రభుల వారు కాలములో, తర్వాత అపోస్తులుల కాలములో, సంఘ చరిత్ర కాలములో సంఘములో ఎన్నో మార్పులు సంభవించాయి. సాతాను దుర్బోధలను సంఘములో ప్రవేశింపచేశాడు. దేవుని గురించిన గలిబిలి సంఘాలలో సాతాను చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో అనేక మందిని లేవనెత్తి అద్భుతమైన ఉజ్జీవాన్ని ఆనాటి సంఘాల్లో రేకెత్తించినట్లుగా చరిత్ర మనకు అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా వాస్తవాలను మనము గమనించాలి. యేసు ప్రభు అనేక సందర్భాల్లో వాక్యం చెబుతూ అంటాడు, మార్కు సువార్త 4:24 అంటాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. అదే మాట లోకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం కూడా రాయబడింది. అంటే వింటున్న మనము జాగ్రత్తగా వినాలి. అది దుర్బోధ లేకపోతే దైవ సంబంధమైన బోధ. మన ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరిచే మాటలు మనం ఇస్తున్నామా? మనము ఆత్మీయంగా దిగజారిపోయే మాటలు మనము వింటున్నామా? మనం వింటున్న బోధ, మనం వింటున్న వాక్య సారాంశం, మనం వింటున్న మాటల సారాంశము మనను ఆత్మీయంగా దిగజార్చి భ్రష్టత్వంలోనికి నడిపిస్తూ ఉందా? మనను ఆధ్యాత్మికంగా పురుకొల్పి అనేకులకు మేలుకరంగా నడిపిస్తూ ఉందా? మరి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ 2025లో ఎందరికో ఇవ్వలేని దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ 8 మాసాలలో మన ఆత్మీయ స్థితి దేవునికి మేలుకరముగా, దేవుని మెచ్చేదిగా, దేవుని సంతోషపరిచేదిగా మన జీవిత ప్రయాణము ఉందా అనేది మనం ఏం చేసుకోవాలి? ప్రశ్న వేసుకోవాలి. 9 మాసాలు దేవుడు కృపనిచ్చాడు. రోజులు గడుస్తూ ఉండగా దేవుని పనిలో మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? మనము వాక్యానికి పట్టబడ్డ వారిగా ఉన్నామా? వాక్యానుసారముగా మన జీవిత విధానము కొనసాగుతూ ఉందా అనేది మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం అన్ని గ్రంథాల కంటే భిన్నమైనది ఏమిటి అంటే అది ప్రవచనాలతో కూడిన గ్రంథం. కానీ ప్రవచనాలతో కూడిన గ్రంథమే కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన బహుశ్రేష్టమైన విషయాలు, పరలోకమును గూర్చి అద్భుతమైన ఆత్మీయ సత్యాలు అందులో గ్రంథస్థము చేయబడ్డాయి. మనిషి మరణించిన తర్వాత పొందబోయే ఆశీర్వాదము, అలాగే భూమి మీద ప్రభు కొరకు మనము శ్రమలు అనుభవిస్తే, నిందలు అనుభవిస్తే, ప్రభు కొరకు బాధలు అనుభవిస్తే పొందబోయే మహిమ కిరీటం గురించి కూడా, కిరీటములు గురించి కూడా బైబిల్లో వ్రాయబడింది. అంటే సంఘం హింసించబడుతుంది, సంఘం శ్రమల గుండా ప్రయాణము చెయ్యాలి. ఆ శ్రమలలో, ఆ హింసలో నువ్వు నిలబడితే దేవుడు నీకిచ్చే బహుమతులు ఎలాగుంటాయో చెప్పిన ఏకైక గ్రంథము ప్రకటన గ్రంథం. బహుమతులు ఉంటాయి అని ప్రభు చెప్పాడు, కానీ ఎలాంటి బహుమతులు ఉంటాయో యోహాను ద్వారా ప్రభు తెలియపరిచాడు. కాబట్టి సంఘానికి హింస కలుగుతుంది, సంఘం శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది, సంఘం దేవుని కొరకు ప్రాణము పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అనే సత్యాలు గ్రహించిన దేవుడు యోహాను గారి ద్వారా ఆత్మీయ సత్యాలు మనకు నేర్పించాడు. దేవుడు చూసినప్పుడు సంఘం ఎలా ఉంది? ఎవరు చూసినప్పుడు? దేవుడు చూసినప్పుడు సంఘం ఎలాగుందో, ఆయన చూపు ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఒకసారి మనం జాగ్రత్తగా ఆ మాటను చూద్దాం. దేవుడు సంఘాలను చూసి ఏమని మాట్లాడుతూ ఉన్నాడో ఒక మాట మీ ముందు ఉంచి
ప్రకటన గ్రంథమును గురించి అనేకమైన విషయాలు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఒక మాట చూద్దామా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఆయన ప్రభువును గుర్చిన వర్ణన మనకు కనబడుతుంది. 10వ వచనము నుండి మనము చదివితే చాలా విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. అలా చదువుతూ ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతూ ఉంది. ఏమని కనబడుతూ ఉంది అంటే 17వ వచనం అంటాడు, నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లని భయపడకము, నేను మొదటి వాడును కనపటి వాడును జీవించువాడును, ముద్రనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభువు తన గురించి తాను చెబుతూ ఉన్న మాట. ఇక్కడ ప్రభు ఎలా ఉన్నాడు అంటే ఆయన భౌతిక స్వరూపాన్ని చూశాడు యోహాను. ఎప్పుడు చూశాడు? యోహాను ప్రభువుతో ఆ ప్రయాణము చేశాడు. ఎంతకాలము? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభు యొక్క భౌతిక రూపాన్ని చూశాడు, కానీ ఇప్పుడు ప్రభు యొక్క అసలు రూపాన్ని చూస్తున్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే ప్రకటన గ్రంథము భౌతికమైన విషయాల గురించి వ్రాయబడలేదు. ప్రకటన గ్రంథము అన్ని ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాత్రమే వ్రాయబడింది. అందులో కొన్ని భౌతిక సంబంధమైన విషయాలు కూడా పొందుపరచబడ్డాయి, కానీ ఎక్కువగా ఆత్మ సంబంధమైన విషయాలు, అంటే ఆత్మస్థితి, ఆత్మీయంగా చూసే చూపు, ఆత్మీయంగా మాట్లాడే మాటలు, ఆత్మీయంగా జీవించే జీవితం, ఆత్మీయంగా ప్రవర్తించే ప్రవర్తన, ఆత్మీయంగా చేసే ఆలోచన, వాటిని గురించి చాలా కూలంకుషముగా గ్రంథం మాట్లాడింది. అలాగా మాట్లాడినప్పుడు సంఘ పరిస్థితులు ఎలాగున్నాయి అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఎఫెసీ సంఘము తొలి ప్రేమను పోగొట్టుకుందట. ఎఫెసీ సంఘం చూస్తే ప్రభు ఏం పోగొట్టుకుంది? తొలి ప్రేమను పోగొట్టుకున్న సంఘంగా కనబడతా ఉంది. సార్దీసు సంఘము చచ్చిన స్థితిలో ఉంది అని లేఖనం మనకు చెబుతా ఉంది. ఆ దినాల్లో లవోదిక సంఘము నాశనము చేయబడి తిరిగి మరలా కట్టబడినట్లుగా లేఖనం మనకు బోధిస్తూ ఉంది. ఇంకా మనం ముందుకు వెళితే రోమా సామ్రాజ్యము సంఘానికి విరోధముగా తన కార్యాలను ప్రారంభించింది అనే విషయాలు మన కూలంకుషంగా కనబడుతూ ఉన్నాయి. ఆ కాలంలోనే ప్రకటన గ్రంథ లేఖకుడైన యోహాను పద్మాసు ద్వీపానికి పరవాసుగా వెళ్ళిపోయాడు. ఇది ప్రారంభ చరిత్ర. ఈ చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అంటే యోహాను గారు మరి జీవించిన కాలము అంటే ఇంచుమించు క్రీస్తు శకము 95 నుండి 100 మధ్య కాలములో ఈ ప్రకటన గ్రంథము రాయబడిందని చరిత్ర చెబుతా ఉంది. యేసు ప్రభు శిష్యులు అందరూ చనిపోయారు, అందరూ హతసాక్షులుగా చనిపోయారు. కానీ వృద్ధాప్యం వరకు దేవుడు మంచి ఆయుష్కాలాన్ని ఇచ్చి సహజముగా మరణించిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన యోహాను. జాగ్రత్తగా ఈ మాటలు మనము గమనించాలి. యోహానును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయడానికి యోహానునే దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అని మనము ఆలోచన చేసినప్పుడు యోహాను పరిచర్య చాలా అద్భుతంగా కనబడతారు. యోహాను పరిచర్య చాలా వ్యత్యాసంగా మనకు కనబడతాది. అపోస్తలుడు చేసిన పరిచర్యలన్నిటికంటే యోహాను చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. యోహాను కొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాశాడు. మొట్టమొదటిగా యోహాను సువార్త, 3 పత్రికలు రాశాడు. 5వదిగా ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. అపోస్తలులలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా యోహాను కనబడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు యోహాను ఏమని చెబుతూ ఉన్నాడు అంటే ఈ ప్రకటన గ్రంథ సారాంశాన్ని గురించి యోహాను గారు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే 22వ అధ్యాయంలో యోహాను ప్రకటన గ్రంథ సారాంశాన్ని గూర్చిన విషయం చెబుతూ ఉన్నాడు. 22వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. ఒకసారి ఆ ప్రారంభ మాటలను చూద్దాం. 22వ అధ్యాయము చూసారా?
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు, యోహాను అను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న ఆ దేవదూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడింది. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే ఈ సంగతులను నేను విన్నాను, ఈ సంగతులను నేను చూశాను అంటున్నాడు. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. విన్నాడు, రెండవది చూశాడు. వినే అవకాశాన్ని దేవుడు యోహానుకి ఇచ్చాడు, చూసే అవకాశాన్ని దేవుడు యోహానుకి ఇచ్చాడు. రోమా చక్రవర్తి డొమేషియస్ చక్రవర్తి కాలములో క్రైస్తవ సంఘానికి తీవ్రమైన హింస ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? డొమేషియస్ చక్రవర్తి కాలములో క్రైస్తవుల మీద పగబట్టాడు. ఎందుకు పగబట్టాడు అంటే, ఆ చక్రవర్తి కాలములో సైన్యాన్ని పెంచాలనుకున్నాడు. రోమా సైన్యాన్ని పెంచాలనుకున్నాడు. రోమా సైన్యాన్ని పెంచాలనుకున్నప్పుడు సైన్యంలో చేరమని రోమా చక్రవర్తి అనేకులను పిలుపునిచ్చాడు. అలాంటి సందర్భంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన, అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న యూదులే ఎలా పిలువబడుతున్నారు? క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అంటే క్రీస్తును వెంబడిస్తున్నారు. క్రీస్తును వెంబడిస్తున్న యూదులను ఆ వర్తమానం అందినప్పుడు వాళ్ళు మేము సైన్యములో చేరము అని చెప్పడం జరిగింది. ఆ మాట చక్రవర్తికి ఏం కలిగిందంటే కోపాన్ని తెప్పించింది. చక్రవర్తినైనా నా మాట వినకుండా సైన్యములో చేరనంటారా అని క్రైస్తవుల మీద చక్రవర్తి పగబట్టాడు. ఎందుకు చేరనన్నారు? 2 కారణాలు చరిత్రలో రాయబడ్డాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, సైనికుడిగా ఎవరైతే చేరతారో ఆ సైనిక వస్త్రాల మీద రోమా సామ్రాజ్యానికి సంబంధించిన దేవీ దేవతల బొమ్మలు వస్త్రాల మీద వేసుకోవాలి. మొదటిగా వస్త్రాల మీద రోమా సామ్రాజ్యపు యొక్క దేవీ దేవతల బొమ్మలు వేసుకోవాలి. రెండవది, రోమా సామ్రాజ్యానికి చెందిన దేవీ దేవతలకు పూజ చెయ్యాలి. ఈ 2 కారణాలను బట్టి ఆనాటి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు, లేకపోతే క్రీస్తును వెంబడిస్తున్న వారు రోమా సైన్యములో మేము చేరము అని చెప్పడము జరిగింది. ఆ కారణాన్ని బట్టి డొమేషియస్ చక్రవర్తి క్రైస్తవ్యం మీద పగబెట్టి అనేక చిత్రహింసలు పాలు చేశాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకు చెబుతా ఉంది. సంఘం బహుగా హింసింపబడింది. భయంకరమైన చిత్రహింసలు డొమేషియస్ చక్రవర్తి కాలములో పొందినట్లుగా లేఖన సారాంశము చెబుతా ఉంది. ఒక అద్భుతమైన అనేక విషయాలు ఉన్నాయి. ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక 12 సంవత్సరాల పాప, ఆ పాప దగ్గరికి రోమా సైన్యం వచ్చి ఎవరున్నారు ఇంట్లో అని అడిగినప్పుడు, మా ఇంట్లో మా తాతయ్య గారు ఉన్నారు, మా కుటుంబీకులు ఉన్నారు, పేర్లు చెప్పింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బయటకు పొలం పని మీద వెళ్ళారు. మీరు క్రైస్తవులా కాదా అని అడిగినప్పుడు ఆ పాప చెప్పింది, మేము క్రైస్తవులమే అన్నప్పుడు ఆ రోమా సైనిక అధికారి అన్నాడు వెంటనే ఆ పాపతో, అయితే నువ్వు క్రైస్తవురాలు అయితే అర్జెంటుగా నువ్వు క్రీస్తును దూషించి రోమా రాజును పొగడాలి, లేకపోతే నిన్ను శిక్షకు అప్పగిస్తాం. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా లేని పరిస్థితి. అప్పుడు ఆ 12 సంవత్సరాల అమ్మాయి అంది, నేను క్రీస్తును దూషించను, ఏ శిక్షకైనా నేను సిద్ధపడతాను. ఈ మాట చెప్పినప్పటికీ ఆ రోమా సైనికుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయిని బంధించి ఎక్కడ తీసుకెళ్లారంటే రాజు దగ్గరకు తీసుకువెళ్ళారు. రాజు ఎదురుగుండా పెట్టినప్పుడు, రాజా, ఈ చిన్నపిల్ల నేను క్రీస్తును దూషించను, రోమా రాజును పొగణ్ణు అని చెబుతా ఉంది అని అన్నప్పటికీ ఆయనకు కూడా ఏమొచ్చిందంటే కోపం వచ్చి, చిన్నపిల్ల కదా అని అన్నాడు, నా ఎదురుగుండా నువ్వు క్రీస్తును దూషించి రోమా రాజును దేవి దేవతలను పొగిడితే నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని అన్నప్పుడు ఆ పాప అంది, రాజా, నన్ను నా కుటుంబాన్ని చంపినా మేము ప్రభువుని దూషించము. అప్పుడు రోమా రాజు చెప్పాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్లి సింహాలకు బలి వేసేయమని.
సింహాలకు బలి వేయమని చెప్పినప్పుడు అక్కడ దాదాపుగా రోమా చక్రవర్తి కాలములో ఒక సాంప్రదాయం ఉండేది. ఏమిటంటే మనుషులను బలిచ్చే సాంప్రదాయం. ఎవరికంటే జంతువులకి బలిచ్చేవారు. ఇప్పుడు ఆకలితో ఉన్న 7 సింహాల మధ్యలోనికి ఈ అమ్మాయిని నిలబెట్టి ఆ 7 సింహాల బోనును పైకి తెరవడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఆ అమ్మాయి నిలబడింది. 7 సింహాలు అప్పటికే మంచి ఆకలితో ఉన్నాయి. పరిగెట్టుకుని అమ్మాయి దగ్గరికి వచ్చి 7 సింహాలు కూర్చుండిపోయాయి. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఆ అమ్మాయిని ఏం చేయకుండా సింహాలు అలాగే కూర్చుండిపోయాయి. ఆ సన్నివేశం చూసిన రాజుకు సైన్యానికి ఏమొచ్చిందంటే విపరీతమైన కోపం వచ్చి ఒక బాణం తీసుకుని ఆ అమ్మాయిని కొట్టి చంపేశాడు. ఇది ఒక మత్స్సు తునక. ఇలాంటి భయంకరమైన శిక్షలు డొమేషియస్ చక్రవర్తి కాలంలో సంఘం అనుభవించింది. ఆ చరిత్రను ఎరిగిన దేవుడు సంఘాన్ని బలపరచడానికి ఎవరైతే అలాగ చనిపోతారో, దేవుని కొరకు ఎవరైతే చనిపోతారో వారు ఎలాంటి బహుమతులు పొందుతారో, ఎవరు క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వారు దేవుని స్థానం అనగా పరలోకములో ఎలాంటి బహుమతులు పొందుతారో చెప్పడానికి వ్రాయబడిందే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడిందంటే సంఘం కొరకు ఎవరైతే హింసను అనుభవిస్తారు, సంఘం కొరకు ఎవరైతే మరణిస్తారో వాళ్ళు పొందబోయే విలువైన ఘనమైన బహుమతుల చరిత్రే ప్రకటన గ్రంథం యొక్క సారాంశం. అందుకనే యోహాను అన్నాడు, నేను వాటిని చూశాను, వాటిని నేను విన్నాను. ఏమి చూశాడు? సంఘము ఎలా హింసింపబడిందో చూశాడు. హింసింపబడిన వారు ఎలాంటి బహుమతులు పొందారో చూశాడు. దేవుడు దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు నీ జీవితాన్ని త్యాగము చేస్తే ఆయన ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రకటన గ్రంథం చెప్పడం లేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఇజ్రాయేలు జాతి చరిత్ర మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, దేవుణ్ణి కలిగి ఉన్న ఇజ్రాయేలు జాతి భౌతిక ప్రపంచంలో ఎంత ఉన్నతమైన స్థానంలో ఉందో మనందరము మన కళ్ళతో చూస్తున్నామా లేదా? భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు ఎంత గొప్పగా ఇస్తాడో మన కళ్ళ ముందు ఒక జాతి కనబడుతుంది, అదే ఇజ్రాయేలు జాతి. రేపు మరణించిన తర్వాత దేవుని కొరకు పోరాడి, దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు ప్రయాసపడి నువ్వు పోరాడి ఒకవేళ చనిపోతే పరలోకములో దేవుడు నీకు ఎలాంటి బహుమతులు ఇవ్వబోతున్నాడు చెప్పే చరిత్రే, చెప్పే పాఠమే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఎందుకు చదవాలి అంటే దేవుని కొరకు నిలబడి పోరాడి పడిపోయి అవసరమైతే ఓడిపోయినా, ఎవరి కొరకు నిలబడి? దేవుని కొరకు నిలబడి ఓడిపోయినా పరలోకములను పొందబోయే అత్యధికమైన ఆశీర్వాదాలు చిట్ట ప్రకటన గ్రంథములో వ్రాయబడింది. అది మనము తెలుసుకోవడానికి ఈ విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథాన్ని యోహానే రాశాడు అనడానికి అనేక ఆధారాలు మనకి కనబడుతూ ఉన్నాయి దేవుని పిల్లలుగా. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళితే ఒక అద్భుతమైన సన్నివేశం మనకు కనబడుతుంది, ఒక అద్భుతమైన సందర్భం మనకు కనబడుతుంది. అపోస్తలుడైన యోహాను ఎలాంటి వాడు? అతని మనస్తత్వం ఎలాంటిది? ఎందుకు దేవుడు అతనిని ఈ అద్భుతమైన ప్రత్యేకమైన పని కొరకు ఎన్నుకున్నాడు అనే విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు అందరికీ అన్ని బాధ్యతలు అప్పగించడు. దేవుడు అందరికీ తన పని విషయంలో
ప్రత్యేకమైన స్థానము ఇవ్వడు. కేవలం దేవుడు కొందరినే ఎన్నుకుంటాడు, వాళ్లకు చాలా ప్రత్యేకమైన స్థానము ఇస్తాడు అని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. యోహాను ఎవరు అంటే యాకోబు సహోదరుడు, జబదయ కుమారుల్లో ఒకడు అని లోకాసు వార్త 9వ అధ్యాయము 53 నుండి 55 వచనాలు మనకు కనబడుతూ ఉంది. వీళ్ళు ఎలాంటి వారు అంటే సమస్య ఏదైనా వచ్చిందనుకో మండిపడే స్వభావం, అంటే కోపం ఎక్కువ. ఏదైనా చిన్న సమస్య వస్తే వాళ్ళకి ఏమి ఎక్కువ? కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఆవేశపరులు ఎవరు అంటే యోహాను, యాకోబులు. బాగా ఆవేశం ఎక్కువ, తొందరపాటు తత్వం ఎక్కువ. అందుకే ప్రభు వాళ్ళకు పేరు పెట్టాడు, బోయనెర్గస్సు, అనగా ఉరిమేటి వారు. అంటే అరిస్తే భూకంపం వచ్చినట్టు అనమాట. వాళ్ళు మాట్లాడితే ఎలాగుంటుంది? భూకంపం వచ్చినట్లు. అంత ఆవేశపరులు. చిన్న విషయాన్ని కూడా తట్టుకునే మనస్తత్వం కలిగిన వారు కాదు. అందుకే దేవుడు వాళ్ళకి ఏమిటంటే బోయనెర్గస్సు, అంటే మీకు ఆవేశం ఎక్కువరా బాబు అని, మీకు కోపం ఎక్కువ, మీరు గట్టిగా అరుస్తారు అని ఏం పెట్టాడు దేవుడు వాళ్ళకి? బోయనెర్గస్సు అని పేరు పెట్టాడు. వాళ్ళ అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళేమని అడిగిందంటే, ఇదిగో నీ పక్క సీటు కావాలని అడిగింది. ఏం కావాలని అడిగింది వాళ్ళ అమ్మగారు? మా అబ్బాయిలిద్దరికి నీ పక్క సీటు కావాలి. ఎందుకంటే ఆవిడకి తెలియదు ప్రభు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక విషయం మనం ఆలోచన చేస్తే, ఆ 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన శిష్యులు ఎవరికి కూడా ప్రభువుని గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు. వాళ్ళు ఏదో ఆవేశంతో ఏదో చెయ్యాలి అనే తపనతో ఉన్నారే కానీ అసలు ఆ ప్రభు కొరకు నేనేం చెయ్యాలనే ఆలోచన, అంటే దూరదృష్టి వాళ్ళకి లేదు. అలాంటి ఆవేశపరుడైన యోహాను ఎలా మారిపోయాడు అంటే 100% బహు నెమ్మది పరుడుగా మారిపోయాడు. యోహాను పిలిపించాడు డొమేసియస్ చక్రవర్తి. పిలిపించన్నాడు, యోహాను, యేసుప్రభువును నువ్వు దూషించాలి, రోమారాజును పొగడాలి, రోమా దేవీ దేవతలకు నువ్వు నమస్కారము చెయ్యాలి, లేకపోతే నిన్ను చంపేస్తాను. చాలా రకాలుగా భయంకరమైన శిక్షలు ఉండేవి తెలుసా. ఇందాక నేను ఒక శిక్ష మీకు చెప్పాను, ఏంటది? సింహాలకు వేరేసి చంపాడు. మరొక శిక్ష ఒకటి ఉండేది. మరొక భయంకరమైన శిక్ష ఏంటంటే కళ్ళు పీకేసి చర్మం పీకేసేవారు. కళ్ళు పీకేసేవారు, మొత్తం చర్మం అంతా ఒలిసేసి మండు టెండలో నిలబెట్టడం. ఇదొక రకమైన శిక్ష. మరొక శిక్ష ఉంది, చనిపోయిన శవానికి బతుకున్న మనిషిని కంటేయడం అనమాట. ఇలాగ నిలబెట్టి చనిపోయిన శవం వెనకాల బతుకున్న మనిషిని కట్టేసి ఎండలో నిలబెట్టడం. చనిపోయిన శవం కుళ్ళు కంపు కొడుతుంది. ఆ కుళ్ళిపోయి ఆ శవములో ఉన్న పురుగులు బతుకున్న మనిషిలోనికి వెళితే ఆ మనిషి భయంకరంగా చనిపోయేవాడు. ఇలాంటి భయంకరమైన శిక్షలు అనుభవించారు ఆనాటి క్రైస్తవులు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఇలా చెప్పుకుంటా పోతే రోమ చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన దినాల్లో యోహాను, నిన్ను ఏ శిక్ష కావాలో కోరుకో. పులులకి వేయాలా, చర్మం ఒలిసేయాలా, శవానికి కట్టాలా, కళ్ళు పీకేయాలా, చాలా రకాల శిక్షలు ఉన్నాయి. నేను మచ్చుకు 2-3 విషయాలు చెబుతూ ఉన్నాను. యోహాను అన్నాడు, ఒకప్పుడు ఎలాంటి వాడు? ఆవేశపరుడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? కోపం కలిగిన వాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? బలమైన వాడు, శక్తి కలిగిన వాడు. తన కళ్ళ ముందే తన తమ్ముడైన యాకోబును చంపేశాడు, చిరఛేదనము చేయబడి చంపేశాడు. అపోస్తలుల్లో మొట్టమొదటిగా చంపబడిన వాడు ఎవరు అంటే యాకోబు. తన తమ్ముడు సహోదరుడు చనిపోయాడు. అలాంటి పరిస్థితిలో యోహాను ఎలా స్పందించాలి? ఏమి స్పందించాలి? అసలు నోట్లోంచి మాటే. ఒకప్పుడు ఆవేశపరుడు, ఒకప్పుడు కోపంగా ఉండేవాడు, ఒకప్పుడు అరిచేవాడు, ఒకప్పుడు కేకలేసేవాడు. ఏదైనా చిన్న తేడా వస్తే తట్టుకునే స్వభావం లేనటువంటి వ్యక్తి సైలెంట్గా నిలబడ్డాడు. వృద్ధాప్యములో ఉన్నాడు. 90 సంవత్సరాలు దాటేసే అప్పటికే 90 సంవత్సరాలు యవ్వన కాలంలో యోహాను సేవకు వచ్చాడు. అప్పటికి యోహాను సేవకు వచ్చి 60 సంవత్సరాలు దాటేసింది. 60 సంవత్సరాలు సేవలో ఉన్నాడు. ఎంతకాలం? 60 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు. 60 సంవత్సరాల పరిచర్యలో ఉన్న యోహానుకి ఏమొచ్చిందంటే ప్రాణాపాయ పరిస్థితి
వచ్చింది. మనం ఎలా అనుకుంటాం? ప్రభువా, నీ కొరకు 60 సంవత్సరాలు నమ్మకంగా సేవ చేస్తే చివరికి నా బతుకు ఇదా? ఎన్ని సంవత్సరాలు? నీ కొరకు నేను 60 సంవత్సరాలు నమ్మకంగా నిలబడ్డానే. ఎఫెసు పట్టణానికి వెళ్ళాను, లవోదిక అనేక ప్రాంతాలకు తిరిగాను, ఎన్నో సంఘాలు బలపరిచాను, ఎన్నో అద్భుతమైన పరిచర్య చేశాను. నాకంటే ముందున్న వాళ్ళు చచ్చిపోయారు, నా కొరకు నీ తమ్ముడు చచ్చిపోయాడు, నా కొరకు నీ కుటుంబాన్ని విడిచిపెట్టేశాను. ప్రభువా, 60 సంవత్సరాలు సేవ చేస్తే చివరికి ఏంటి ఇదేం బతుకున్నా అని అనుకున్నాడా? అలా దేవుని కొరకు చిన్న నష్టాన్ని కూడా మనం భరించలేం, దేవుని కొరకు చిన్న అవమానాన్ని కూడా మనం భరించలేం, దేవుని కొరకు చిన్న బాధను కూడా మనము భరించలేం. కానీ ఆదిమ సంఘం అలాంటిది కాదు. అందుకునే యోహానును దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు పడితే వాళ్ళకి దేవుడు ఎన్నుకోడు, ఎవరు పడితే వాళ్ళకి దేవుడు అధికారాలు ఇవ్వడు, ఎవరు పడితే వాళ్ళకి దేవుడు బహుమతులు ఇవ్వడు. దేవుని కొరకు నువ్వు నిలబడే స్థాయిని బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ స్థితిని బట్టి రేపొద్దున పరలోకంలో ప్రభు అనే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకంగా ఉన్నావు, నా కొరకు నిందన భరించావు, అవమానం భరించావు, కష్టాన్ని భరించావు, ఇదిగో నీకు నేను బహుమతి ఇవ్వబోతా ఉన్నాను, నేను నిన్ను రాజును చేయబోతూ ఉన్నాను. బైబిల్ చరిత్రలో, కొత్త నిబంధన చరిత్రలో ఒక పరిపాలన గురించి ప్రకటన గ్రంథం మాట్లాడింది. అదే 1000 ఏండ్ల పరిపాలన. ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించి వెళ్ళడానికి ముందుగా యోహానును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే అంశాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు 60 సంవత్సరాల పరిచర్య చేసిన యోహాను రాజు ముందు దోషిగా నిలబడ్డాడు. ఇప్పుడు యోహాను ముందు ఒకటి ప్రభువును దూషించాలి, లేకపోతే మరణానికి అప్పగించబడాలి. ప్రభువును దూషించలే, మౌనంగా నిలబడ్డాడు. ఇప్పుడు రాజు అన్నాడు, ఎవరికి లేని విచిత్రమైన శిక్ష వేయండి. ఏమిటంటే మరుగుతున్న నూనెలో యోహానును పడవేయండి అని అన్నప్పుడు యోహాను మరుగుతున్న నూనెలో పడవేయగానే ఆశ్చర్యమైన రీతిలో పూరి తేలినట్టు పైకి. ఏం తేలినట్టు? పూరు తేలినట్టు పైకి తేలాడు. ఎక్కడా చిన్న గాయం కూడా అవలేదు. అప్పుడు ఆ రాజుకి కోపం చాలక అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు అంటే పద్మాసు దీపంలో పడేశాడు. పద్మాసు దీపంలో ఎవరు ఉంటారంటే గజ దొంగలు ఉంటారు, దేశద్రోహులు ఉంటారు. వాళ్ళ ఆ పద్మాసు దీపంలో వాళ్ళు చేసే పని ఏంటంటే అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, ఆ లోపల కంటే వెళ్ళి ఆ గనిలో పనిచేసి ఆ బొగ్గును తవ్వుకుని తీసుకుని రావాలి. భయంకరమైన శిక్ష అది, భయంకరమైన పని. భోజనం కూడా కొలత ప్రకారంగా ఉంటుంది, మంచిని కూడా కొలత ప్రకారంగా ఇస్తారు. ఎందుకంటే పూర్తిగా ఇస్తే తిరగబాటు చేస్తారేమని. అర్ధాకలతో బ్రతకాలి. ఎలా బ్రతకాలి చెప్పండి? అర్ధాకలతో బ్రతకాలి. గమనించాలి దేవుని పిల్లలుగా. 95 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళేటప్పుడు బొగ్గుల గనులో పని చేయడానికి వెళ్ళాడు. అంతవరకు రాజభోగం. ఏ భాగం? ఎందుకంటే సంఘాలు అతన్ని గొప్పగా పోషించాయి. అద్భుతంగా జీవించిన యోహాను ఇప్పుడు శ్రమల గుండా వెళుతున్నాడు. ఇప్పుడు యోహాను ఎలా ఫీల్ అవ్వాలి? దేని ఎంతకాలం రాజభోగం అనిపించి ఇప్పుడు ఇదేం బతుకురా అని అన్నాడా? ఇదేంటిది? చిరిగిపోయిన బట్టలు ఏంటి? వీళ్ళందరూ మాసిపోయిన బట్టలతో ఉన్నారు. గజ దొంగలు, దేశద్రోహులు, మటరిస్టులు, రేపిస్టులు, ఇలాంటి కురుల మధ్య నన్ను పాడేసావేంటి ప్రభువా అని అన్నాడా? ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు యోహాను గారు. ఒకసారి చూద్దామా? యోహానును దేవుడు ఎన్నుకోవడంలో ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మాట చదువుదాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును ఏమన్నాడు సంఘంతో? నేను మీ సహోదరుడు, అంటే మీలో ఒక్కడని, నాకేం ప్రత్యేకత లేదు. అప్పటికే ప్రత్యేకత ఉంది యోహానుకి. యోహానుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ధనవంతుడు, అపోస్తులలో ధనవంతుడైన కుటుంబాల నుంచి వచ్చాడు, ధనవంతులైన కుటుంబాల నుంచి వచ్చాడు. జబదయ చాలా డబ్బున్నవాడు. ధనవంతుడైన యోహాను, జ్ఞానవంతుడైన యోహాను, తన యవన కాలాన్ని దేవునికి సమర్పించిన యోహాను ఇప్పుడు దేవుని దృష్టిలో ఎలాగంటున్నాడంటే నేను మీ సహోదరుడు, అంటే మీతో నేను సమానమైన
వాడినే. ప్రభు చెప్పాడు కదా, మీలో ఎవరు కూడా గురువు అని పిలవవద్దు కదా, మీకు ఒకడే గురువు, మీరందరూ ఎవరో సహోదరులు అని చెప్పాడు. మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. మీరందరూ ఎవరని చెప్పాడు? సహోదరులు. ఇప్పుడు ఏమంటున్నాడు యోహాను? 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ అన్నాడా? అలా అపోస్తులు నేను తప్ప అందరూ చచ్చిపోయారు అని అన్నాడా? అనలే. తన గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు, తప్పేం లేదంటే 60 సంవత్సరాల సేవ చేసినప్పుడు గొప్పగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. కానీ చెప్పుకున్నాడా? తన గొప్పతనాన్ని అక్కడ చెప్పకుండా ఏమంటున్నాడంటే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. దేని నిమిత్తం అంట? దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపములో పరవాసినైతిని. మీరు గమనించాలి, పద్మాసు దీపములో పరవాసినైపోయాను. ఎవరి కొరకు వచ్చాను అక్కడికి? దేవుని వాక్యము నిమిత్తము. ఎందుకు వచ్చాను? ఈ శిక్ష నాకు ఎందుకు వేయబడింది? దేవుని వాక్యం కొరకు నేను నిలబడ్డాను, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి నేను నిలబడ్డాను, అందుకే నాకు శిక్ష. ఎవరి జీవితంలోనైనా మనము తొంగి చూసినప్పుడు మనకేం కనబడుతుంది అంటే పై రూపం కనబడుతుంది, బాహ్య రూపం కనబడుతుంది. కానీ యోహాను మనకి ఆత్మీయ రూపాన్ని, ఆత్మీయ స్థితిని చూడమని చెబుతున్నాడు. నువ్వు భౌతికమైన రూపాన్ని కాదు నువ్వు చూడాలి. ఒక మనిషి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో, ఒక సేవా జీవితంలో భౌతికమైన రూపం కాదు నువ్వు చూడవలసింది, ఆత్మీయ రూపాన్ని నువ్వు చూడాలి. ఆత్మీయ చూపుని గురించి ఇక్కడ యోహాను గారు అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? ఆత్మీయుడిగా నేను సహోదరుడిని. నేను ఎందుకు పద్మాసు దీపానికి పరవాసిగా వచ్చానో తెలుసా? దేవుని వాక్యము నిమిత్తం వచ్చాను. ఆ ప్రభువుని గురించి శ్రమ పడ్డానికి నేను వచ్చాను. ఎవరైనా చెప్పగలమా మాట? నేను ఈ శ్రమ ఎందుకు అనిపిస్తున్నానో తెలుసా? ప్రభు కొరకు అని చెప్పగలమా? నేను నష్టపోయాను. ఎందుకు నష్టపోయాను? ప్రభు కొరకు నష్టపోయాను. ప్రభు కొరకు నా ఆస్తి పోయింది, ప్రభు కొరకు నా కుటుంబం పోయింది, ప్రభు కొరకు నా వాళ్ళందరూ చచ్చిపోయారు, ప్రభు కొరకు నా చెయ్యి పోయింది, ప్రభు కొరకు నా నోరు పోయింది, ప్రభు కొరకు నేనే పోయాను అని చెప్పగలవా? అలా చెప్పిన వారికి పరలోకంలో బహుమానాలు ఇవ్వబడతాయి. దాని సారాంశమే ప్రకటన గ్రంథం. భూమి మీద అంటావు, నా పిల్లల కొరకు ఇల్లు అమ్మేశాను, నా పిల్లల కొరకు నా రక్తాన్ని అమ్మేశాను, నా పిల్లల కొరకు అచ్చేసాను, నా భార్య కొరకు ఇచ్చేసాను, నా కొరకు అచ్చేసుకున్నాను, నా కుటుంబం కొరకు నేను యాగమైపోయాను, నా కుటుంబం కొరకు నా ఒళ్ళమ్ముకున్నాను అంది ఒక స్త్రీ తన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. ఉంటారు అలాంటి మంచి తల్లులు. తన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రక్తాన్ని దారపోసిన వారు, ప్రాణాన్ని పెట్టి ప్రాణాన్ని పణంగా పెట్టిన తల్లిదండ్రులు ఎందరో ఉంటారు. తన బిడ్డల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు బహుగా ప్రయాస పడతారు. ఆ బొగ్గు గనుల్లో, ఆ కోరిల్లో ఎంత కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ఆరోగ్యాలు చెడిపోతాయి. ఎందుకు అంత కష్టపడి వాళ్ళు పనిచేస్తారు? ఎందుకు ఆ డ్రైనేజీలో కష్టపడి మట్టి ఎత్తుతూ ఉంటారు? రేపొద్దున మా బిడ్డల భవిష్యత్తు ఇలాగా ఉండకూడదు. ఉంటారు అలాంటి తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించే కొడుకులు కూతుళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లి పడ్డ కష్టాన్ని గుర్తించే కుమార్తెలు కుమారులు ఎంతమంది ఉన్నారు? కానీ నీ కష్టాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువు గుర్తిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసురా. యోహాను ఎంత స్పష్టంగా చెబుతున్నాడు, పద్మాసు దీపములు నేను రావడానికి కారణం ఒకటి ప్రభు వాక్యము, రెండవది ప్రభువుని వెంబడించినందుకు నేను పడుతున్న శ్రమ. దేవుని కొరకు శ్రమను అనుభవించడం ఆశీర్వాదం. దేవుని కొరకు నిందను అనుభవించడం ఆశీర్వాదం. దేవుని కొరకు దెబ్బలు తినడం ఆశీర్వాదం. దేవుడి కొరకు నీ కడుపు మార్చుకోవడం ఆశీర్వాదం. దేవుడి కొరకు నీవు దిగంబరిగా ఉండడం ఆశీర్వాదం. ఆ దీవెన నువ్వు పరలోకములో చూస్తావు,
భూమి మీద చూస్తావు. దేవుని కొరకు నువ్వు పోగొట్టుకుంటే ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాడు. జాన్ ఫ్రైడ్ అనే దైవజనుడు చెప్పాడట, ప్రభువా ఇదిగో నీ కొరకున్న ఆస్తిని అమ్మి ఇదిగో $5,000 నేను నీ కొరకు ఖర్చు పెడతాను. నా కుటుంబానికి ఇవ్వడంలా, నా భార్యకి ఇవ్వడంలా, నా పిల్లలకి ఇవ్వడం. ఈ $5,000 నీ పరిచర్యకు వస్తున్నాను, ఈ డబ్బుతో నేను నీ శ్రావణ చేస్తానని తన 70వ ఏట జాన్ స్టడ్ అనే దైవజనుడు చనిపోయే సమయానికి అమెరికా దేశంలో అతని ఆస్తి 500 కోట్లట. అతను పెట్టింది ఏమిటి? $5,000. దేవుని కొరకు ఇస్తే దేవుడు రుణం ఉంచుకునేవాడు కాడు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు అవ్వడు లేదా. యోహానును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే యోహాను జీవితం చాలా ప్రత్యేకమైనది. యోహాను జీవితం చాలా ఉన్నతమైనది. దేవుని కొరకు నిలబడ్డ యోధుడు, దేవుని కొరకు నిలబడ్డ ధీరుడు అపోస్తలుడైన యోహాను. నేను అంటున్నాడు, తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడంలే, నేను మీ సహోదరుణ్ణి, నేను మీలో ఒకరిని అంటున్నాడు. దేవుని పిల్లలుగా యోహానును దేవుడు అందుకే ఎన్నుకున్నాడేమని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. యోహాను జీవితాన్ని మనము 3 భాగాలుగా చూడాలి. మొదటి భాగము ప్రభువుతో యోహాను ప్రయాణం. ప్రభువుతో యోహాను ప్రయాణం చేసేటప్పుడు యోహాను ఆవేశపరుడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రభువు యోహానుకి ఏం పేరు పెట్టాడంటే బోయనెర్గెసు, ఆవేశపరుడు. ప్రభుతో జీవించినంత కాలము యోహాను చాలా హుషారుగా ఉన్నాడు, చాలా స్పీడ్గా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత యోహాను 2వ ప్రయాణం ఎవరితో చేశాడంటే పేతురుతో చేశాడు. ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యోహాను పేతురుతో తన ప్రయాణాన్ని చేశాడు. పేతురుతో తన ప్రయాణము చేసినప్పుడు ఒక అద్భుతమైన సందర్భం మనకు కనబడతా ఉంది. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో యోహాను పేతురు ఇద్దరు మాత్రమే ఆ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో వాళ్ళు ఒక అద్భుతాన్ని చేశారు. ఏమిటి అద్భుతం అంటే మనందరికీ తెలుసు, ఒక పుట్టి గుడ్డువాడైనటువంటి ఆ భిక్షుకుడికి, కుంటివాడైనటువంటి ఆ వ్యక్తికి స్వస్థతను వారు సమకూర్చినట్లుగా లేఖనం కనబడుతూ ఉంది. 5వ వచనం అంటాడు, వాడు వాని యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు, వారు యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కళ్ళు కదా నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడు యేసు నామములో నడుమని చెప్పెను. ఇక్కడ జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా వాళ్ళు అద్భుతం చేశారు. ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ వ్యక్తి గంతులు వేస్తూ దేవుణ్ణి మహిమపరిచాడు. అలాంటి సందర్భంలో 4వ అధ్యాయం వచ్చినప్పటికీ వాళ్ళని బలాత్కారముగా పట్టుకున్నారు. యోహాను పేతురుని, ఎవరినే? యోహానును పేతురుని బలాత్కారంగా పట్టుకుని వాళ్ళను చాలా ఇబ్బందులు పాలు చేసినట్లుగా ఆ 4వ అధ్యాయం చరిత్ర మనకు చెబుతా ఉంది. ఏం చేశారు వాళ్ళు? ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు యోహానును పేతురేమో వయసులో బాగా పెద్దవాడు, యోహాను యవన ప్రాయంలో ఉన్నాడు. పేతురు వయసులో పెద్దవాడు, యోహానుకి పేతురుకి వయసులో ఇంచుమించు 40 సంవత్సరాల గ్యాప్ ఉంది. వాళ్ళిద్దరూ సంభాషణ మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు యోహానుకి ఏం రావాలంటే ఆవేశము రావాలి. ప్రభుతో ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఆవేశం వచ్చింది, తొందరపాటు వచ్చింది. ఏమన్నాడు? నువ్వు సెలవిస్తే వీళ్ళ మీదకి అగ్ని దిగిరమ్మని నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమనాలి? వీళ్ళందరూ మనల్ని పట్టుకుని బంధించారు కాబట్టి వీళ్ళందరూ అగ్నితో కాల్చబడుదురుగా. పేతురు నాకు పర్మిషన్ అన్నాడా? అనలే. పేతురుతో తన ప్రయాణంలో తన ఆ గురువు స్థానంలో లేదా వయసులో పెద్దవాడైన పేతురుకు యోహాను లోబడ్డాడు. యోహాను అక్కడ తన సొంత మాటలేమి మాట్లాడలే.
పేతురుకు విధేయుడిగా ఉన్నట్లుగా ఇక్కడ చరిత్ర మనకి చెబుతా ఉంది. అలాంటి సందర్భంలో ఎక్కడ యోహాను మాట్లాడలే. ఆ 4వ అధ్యాయం అంతా చదివితే ఎక్కడ యోహాను మాట్లాడలేదు. ఆ 4వ అధ్యాయంలో ఏమని అంటూ ఉన్నారంటే వాళ్ళందరూ శాస్త్రులు పరిచయులు అందరూ ఏకమైపోయి ఏమంటున్నారంటే 17వ వచనములో, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదు అని మనము వారిని బెదరపెట్టవని భయపెట్టాలనుకున్నారట. ఎవరిని? పేతురుని, యోహానుని. ఏమని? యేసు నామాన్ని ప్రకటించకూడదు అని భయపెట్టాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళని శిక్షించడానికి ధైర్యం సరిపోలేదు. శాస్త్రులకి పరిచయులకి పేతురుని యోహాన్ని శిక్షించడానికి ధైర్యం సరిపోక భయపెట్టాలనుకున్నారట. భయపెట్టాలనుకున్నప్పుడు కూడా యోహాను ఏమీ మాట్లాడలేదు. అక్కడ ఆ మాటలు రాయబడ్డాయి. ఒకసారి చూద్దాం 18వ వచనము. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, అందుకు పేతురు యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరు గమనించాలి, యోహాను పరిచర్య మారిపోయింది. ఒకప్పుడు ఉన్న ఆవేశవంతంలో లేదు, ఒకప్పుడు ఉన్న తొందరపడతంలో లేదు, ఆలోచనకర్తగా మారిపోయాడు. మొదటిగా ప్రభువుతో ప్రయాణం చేసిన యోహాను, రెండవది పేతురుతో ప్రయాణము చేసిన యోహాను. యోహాను ఎంత అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాడో 12వ అధ్యాయానికి వస్తే తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు కళ్ళ ముందే చనిపోయాడు. సహోదరుడు కళ్ళ ముందే చనిపోయాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. సొంత సహోదరుడి కళ్ళ ముందు చనిపోయిన పరిస్థితి అయినప్పటికీ దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము యోహాను యెరూషలేము, యోదయ, సమరయ ప్రాంతాలలో సువార్తను ప్రకటించడం ఆపలేదు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనం దేవుని మందిరానికి వస్తామా? మన కుటుంబంలో ఎవరికైనా బాధ కలిగితే ఆదివారం కనబడతామా? చెప్పాలి. మన ఇంటికి బంధువులు వస్తేనే మనం రావు చర్చ్కి. మన ఇంటికి ఎవరైనా స్నేహితులు వస్తేనే రాము మనం. పర్లేదు, శుక్రవారం ప్రార్థనే కదా, బుధవారం ప్రార్థనే కదా. ప్రతిదీ కూడా దేవుడు కొలత వేస్తాడు. తమ్ముడు చనిపోయాడు, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప భక్తి జీవితం. నేను అంటాను, చిన్న బాధ వస్తేనే మనం గుడి మానేస్తాం, చిన్న సమస్య వస్తేనే మనం మందిరానికి మానేస్తాం, చిన్న కోపం కలిగించే పరిస్థితి వస్తేనే దేవుణ్ణి మనం పక్కనెట్టేస్తాం. కళ్ళ ముందు సహోదరుడు చనిపోయిన యోహాను తన సువార్త ప్రకటన మానలేదు. ఇది రెండవ అనుభవం. మొదటి అనుభవంలో ప్రభువుతో ప్రయాణం చేశాడు. ఇప్పుడు ప్రభువు వెళ్ళిపోయాక పేతురుతో ప్రయాణం చేస్తున్నాడు. సహోదరుడు చనిపోయాడు. ఇప్పుడు మూడవ అనుభవం పద్మాసు ద్వీపపు అనుభవం. 2 సంవత్సరాల తర్వాత మరలా పద్మాసు నుండి యోహాను ఎబెసి పట్టణానికి వచ్చాడు. మరియమ్మతో, యేసు తల్లి అయిన మరియతో కలిసి నివాసం ఉండి అక్కడే ప్రభువునందు నిద్రించాడు. ఇది చరిత్ర. ఎందుకు యోహానుకి దేవుడు అంత ఆధిక్యతనిచ్చాడు? పద్మాసు ద్వీపంలో 2 సంవత్సరాలు తను ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల్లో రాయబడినదే ఈ ప్రకటన గ్రంథం. దేవుని ఎన్నికలో మనం ఉండగలగాలి. సమస్తం కోల్పోయిన, ప్రాణము పోయే పరిస్థితి ఎదురైనా, శరీరానికి రోగమే వచ్చిన, నిందే వచ్చిన, అవమానం వచ్చిన, బాధ వచ్చిన, దేవుని కొరకు నిలబడితే అంటాడు, శబాష్, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇదిగో ఈ 10 పట్టణాలు నీకు ఇస్తున్నాను, దీని మీద నువ్వు రాణివి అంటాడు రేపొద్దున ప్రభువు నిన్ను. ఈ 10 ప్రాంతాలు నేను నీకు ఇస్తున్నాను, ఈ 10 ప్రాంతాల మీద నువ్వు రాజువు అంటాడు. ప్రభువు నిన్ను రాణిగా గుర్తించాలి అంటే, ప్రభువు నిన్ను రాజుగా గుర్తించాలి అంటే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నావా? సంఘం కొరకు నమ్మకంగా ఉన్నావా? సంఘములో దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని
సంఘములో దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ వరాన్ని నమ్మకంగా పట్టుకున్నావా? యోహాను చరిత్ర మనకు అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఒకప్పుడు ఆవేశపరుడైన యోహాను ఇప్పుడు తమ్ముడు చనిపోయినా, సహోదరుడు చనిపోయినా, తన సొంత రక్తము చనిపోయినా ప్రభువు కొరకు తన పని మానలేదు. 60 సంవత్సరాలు పని చేసిన తర్వాత మరలా శ్రమకు యోహాను అప్పగించబడ్డాడు. అప్పుడు కూడా చెప్పాలి, 60 సంవత్సరాల సేవ అనుభవంలో కూడా శ్రమ అనుభవించడానికి నిలబడిన భక్తి కలిగిన సహోదరుడు. రేపొద్దున్న మనకి ఒకవేళ 20-30 సంవత్సరాల సేవా జీవితం నీకుంటే, 40 సంవత్సరాల సేవా జీవితం నీకుంటే, 10 సంవత్సరాల సేవా జీవితం నీకుంటే, దేవుడు నీకు ఇచ్చిన ఈ సేవా పరిచర్యలో, సంఘ పరిచర్యలో, విశ్వాస పరిచర్యలో యోహాను లాంటి సిద్ధ మనస్సు, యోహాను లాంటి ఆత్మీయ ఆలోచన మనము కలిగి ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.